రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం అనేక హామీలు ఇచ్చున్నారు. మరి ఆ హామీల్లో ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. కానీ గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి తెలుగుదేశం, వైసీపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొని రావటంలో ఏమాత్రం కృషి చేయలేదు. ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి అన్యాయం చేశారు. వారి అన్యాయానికి వ్యతిరేకంగా ఈనాడు షర్మిలమ్మ గారు న్యాయయాత్ర చేస్తున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర రైతాంగానికి ఎంతో ఉపయోగపడే పోలవరం ప్రాజెక్ట్ని జాతీయ ప్రాజెక్టుగా పూర్తి చేస్తాము. మరి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక కృష్ణా జలాలకు కూడాను నీరు బదిలిస్తాము అని చెప్పి ఆనాడు హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు ఇప్పటికి కూడా పూర్తి కాలేదు. రాష్ట్ర ప్రజలు అన్యాయానికి గురి అయ్యారు. ఆ అన్యాయానికి వ్యతిరేకంగా షర్మిలమ్మ గారు న్యాయ పోరాటం చేస్తున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో వెనుకబడినటువంటి ఉత్తరాది జిల్లాలు, వెనుకబడినటువంటి రాయలసీమ జిల్లాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటిస్తే గత 10 సంవత్సరాల పాలనలో ఏ ప్రభుత్వం కూడాను ఆ ప్రత్యేక ప్యాకేజీ కోసం ప్రయత్నం చేయలేదు. ఆ 2 ప్రాంతాలకి అన్యాయం చేశారు. వారి న్యాయం కోసం ఈనాడు వైఎస్ షర్మిలమ్మ గారు రాష్ట్రమంతా పర్యటించి న్యాయ యాత్ర చేస్తున్నారు. అదేవిధంగా చెన్నై, విశాఖపట్నం ఇండస్ట్రియల్ కారిడోర్లో వందలాది ఇండస్ట్రీస్ డెవలప్ చేసి మరి నిరుద్యోగులకి ఉద్యోగం సదుపాయం కల్పించే హామీ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తే గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి ప్రభుత్వాలు టీడీపీ, వైసీపీ ఆ విషయంలో ఎటువంటి చర్య తీసుకోలేదు. నిరుద్యోగులకి అన్యాయం చేశారు. వారికి న్యాయం చేస్తానని వైఎస్ షర్మిలమ్మ గారు న్యాయయాత్ర చేశారు. మరి అలానే మన రాష్ట్రానికంటూ ఒక క్యాపిటల్ అవసరం, రాజధాని అవసరం. రాజధాని చేపడతాము, రాజధానిని ఏర్పాటు చేస్తామని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇస్తే రాజధాని నిర్మాణంలో కూడాను పూర్తిగా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశారు. రాష్ట్ర ప్రజలకి అన్యాయం చేశారు. వారికి న్యాయం చేస్తానని వైఎస్ షర్మిలమ్మ గారు మీ ముందుకు వచ్చారు. వారికి న్యాయం జరగాలంటే వారికి తెలుసు, మనకు తెలుసు, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పారు, ఏనాడైతే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందో అదే రోజున మొదటి సంతంగా ఈ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామని. అందుకనే షర్మిలమ్మ గారు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చెయ్యాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో నవజీవాన్ని తీసుకొని వచ్చి రాష్ట్రమంతా పర్యటన చేస్తున్నారు. చివరగా మిత్రులారా, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ జీవితాల్లో ఎటువంటి మార్పులు వస్తాయనేది కేవలం 2 నిమిషాల్లో నేను మీకు తెలియజేసి ముగిస్తాను. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబాన్ని గుర్తించి ఆ పేద కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి మహిళ అకౌంట్లోకి ప్రతి నెల 8,500 రూపాయలు జమ చేయటం జరుగుతుంది. అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు. అదేవిధంగా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గ్రామీణ ఉపాధి హామీ కూలీలకి ప్రతిరోజు దినసరి వేతనం 400 రూపాయలు కాబోతుంది. అంటే 100 రోజులు గ్యారంటీ ఉన్నటువంటి ఈ పథకం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఈ పథకాన్ని ఎంతో నిబద్ధతతో అమలు చేశారు. ఆ పథకంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబం సంవత్సరానికి 40,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. కాబట్టి సోదర సోదరీమణులారా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మన జీవితాల్లో మార్పు వస్తుంది. ఈనాడు నేను ఎంతో ధైర్యంగా